Telangana Public Service Commission is a very prestigious organization. In fact, it is a constitutional body. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు స్వయంగా అనేక సభల్లో చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు టీజీపీఎస్సీ ద్వారా నింపుతామని చెప్పి. 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు, కానీ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించేటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో కనీసం 20,000 పేపర్లు కూడా సరిగ్గా దిద్దలేనటువంటి నేపథ్యంలో పిల్లల భవిష్యత్తును, ఈ రాష్ట్ర పరిపాలనకు దిశా నిర్దేశం చేసేటువంటి ఈ గ్రూప్ 1 యాస్పిరెంట్స్ యొక్క తలరాతను వీళ్ళు 2 నిమిషాల్లో కొట్టేసినటువంటి సందర్భంలో ఈరోజు మనం తెలంగాణ భవన్లో ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే గ్రూప్ 1 పరీక్షలు చాలా సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉన్నాయి. సంవత్సరాల పాటు వేల లక్షల మంది ఈ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. 563 పోస్టులుంటే టీజీపీఎస్సీ వెల్లడించినటువంటి ఫలితాల ప్రకారం, జిఆర్ఎల్ ప్రకారం టాప్ 500లో ఒక్కరు కూడా తెలుగు మీడియం సంబంధించినటువంటి యాస్పిరెంట్ లేకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నది. 563 పోస్టులుంటే ఈ తెలుగు నేల మీద, ఈ తెలంగాణ గడ్డ మీద నిర్వహించినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి పరీక్షలో ఒక్కరు కూడా తెలుగు మీడియం వాళ్ళు లేరంటే ఇది ఎన్ని అనుమానాలకు తావిస్తున్నదో ఒకసారి అర్థం చేసుకోవాలి. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆంధ్రభోజుడు కృష్ణదేవరాయలు వారు అన్నారు. కానీ దేశ భాషలందు తెలుగును లెస్సు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకం ఉండడం నిజంగా విచారకరమైంది. రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను రైతునన్నాడు, రైతు బిడ్డనన్నాడు, రైతులను ఈరోజు బజారు పాలు చేసిండు. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అన్నాడు, ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ను మొత్తం కుప్పగూల్చిండు. నేను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నా అన్నాడు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత నేటికి 2000 చిల్లర ప్రభుత్వ పాఠశాలను మూసివేసిండు. నేను తెలుగు మీడియంలో చదువుకున్నా అన్నాడు. టీజీపీఎస్సీ ఫలితాల ద్వారా తెలుగును మొత్తం ఖతం చేసిండు ఈ రాష్ట్రంలో. ఇది వాస్తవం. ఇది తెలుగు భాష కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీలో తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఇనుపడింపజేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది. తెలంగాణ యాసలో తెలంగాణ రాష్ట్రం కోసం, స్వపరిపాలన కోసం ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. కానీ తెలుగును మొత్తం ఖతం చేసినటువంటి నేపథ్యం మాత్రం మన రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. 563 పోస్టులో టాప్ 500లో ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థి లేనప్పుడు మీరు ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా. తెలుగు మీడియంలో చదువుకున్నాడు ఎవడు కూడా అసలు టీజీపీఎస్సీ పరీక్షలు రాయకండి, మీకు అర్హత లేదు, మీరు ఎవరు కూడా ఎంఆర్ఓలు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, ఎంపీడీఓలు అయ్యేటువంటి సత్తా మీకు లేదు,
మీరు చాతగానోళ్ళు అని చెప్పేస్తే అయిపోతుంది కదా. అంత మాత్రం దానికి మళ్ళీ వాళ్ళందరినీ పిలుచుడెందుకు, వాళ్ళందరినీ పరీక్షలకు పిలుచుడెందుకు, పరీక్షలు రాయించుడెందుకు, పేపర్లు దిద్దుడెందుకు? అచ్చా తక్కువ మంది ఏం రాయలే మరి తెలుగులో. దాదాపు 40% మంది తెలుగు మీడియం వాళ్ళు పరీక్ష రాసింది. సుమారు 20,000 మంది రాస్తే 12,200 చిల్లర ఇంగ్లీష్ మీడియంలో రాస్తే 7,700 మంది చిల్లర తెలుగు మీడియంలో రాసిళ్ళు. అంటే సుమారు 40% యాస్పిరెంట్స్ పరీక్ష రాసినప్పుడు వచ్చినటువంటి ఫలితాల్లో క్వాలిఫైడ్ పీపుల్లో లేకపోతే టాపర్స్లో 40% లేకపోయినా కనీసం 30%, 20%, 10% అని ఉండాలి కదా. అసలు ఏం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాతృమూర్తిని, మాతృభూమిని, మాతృభాషను అవమానపరిచినటువంటి ఘనత కేవలం ఈ రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఆయన తెలంగాణ తల్లి ఇట్లుండకూడదు, నేను ఎట్లా చూపెడితే మీరు అట్లనే చూడాలి తెలంగాణ తల్లిని అని చెప్పి తెలంగాణ తల్లిని మార్చి మాతృమూర్తిని అవమానపరిచాడు. మొత్తం ఈ తెలంగాణ దివాలా తీసిందని, మొత్తం డొల్లాని ఏం లేదు తెలంగాణలో అని చెప్పేసి ఈ మాతృభూమిని అవమానపరిచాడు. ఈరోజు అసలు తెలుగు మీడియం చదువుకున్నాడు అక్కర్లేదు, అసలు తెలుగు మీడియంలో ఎవరు చదువుకోకండి, తెలుగు మీడియంలో చదువుకుంటే మీకు ఒక్క పోస్టు కూడా రాదని చెప్పి ఈరోజు తెలుగు భాషను, మాతృభాషను అవమానపరిచిండు. ఇది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఆ మధ్యలో గ్రూప్ 1 మీద, ఇతర పరీక్షల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెప్పింది అంటే అసలు తెలంగాణ అకాడమీ ప్రామాణికమే కాదని చెప్పింది, వికీపీడియా ప్రామాణికం అని చెప్పింది. వికీపీడియా ఎట్లా ప్రామాణికం అయితే అని అడుగుతున్నా. వికీపీడియాలో మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు రాస్తే వికీపీడియాలో మ్యాటర్ వస్తుంది. ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్, ఓపెన్ ప్లాట్ఫామ్, ఎనీబడి కెన్ గో అండ్ రైట్ ఆన్ వికీపీడియా. వెన్ దట్ ఈస్ ద కేస్, హౌ కెన్ వికీపీడియా be the criteria for results, for evaluation? అంటే తెలంగాణ అకాడమీ ప్రామాణికం కాదు, తెలుగు తల్లి ప్రామాణికం కాదు, తెలుగు ప్రామాణికం కాదు, ఇక పోతాంటే తెలంగాణ కూడా ప్రామాణికం కాదు అని ఈ ప్రభుత్వం ఏమైనా అంటదేమో అని చెప్పి ఈరోజు అందరూ భయపడుతున్నారు.